వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పద్ధతులను తెలుసుకుని నాణ్యమైన పంటలు పండించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన అగ్రి షో కిసాన్ 2వ ఎడిషన్ను ప్రారంభించారు తుమ్మల. ఈ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్స్, అగ్రి పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. వ్యవసాయానికి అనుకూలమైన ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నట్టు రైతులను వినియోగించుకోవాలని తెలిపారు నిర్వాహకులు. మార్కెట్లో వేస్ట్ చేస్తాము. ఆ వేస్ట్ నుండి ఈ యొక్క వ్యవసాయ ప్రదర్శన, పరికరాలు, విత్తనాలు, అదేవిధంగా ఆర్గానిక్కి సంబంధించినటువంటి వ్యవసాయం, అన్ని వ్యవసాయ సంబంధమైనటువంటి పద్ధతులు కానీ, మిషనరీ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అందరికీ రైతులు వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, మనకి తెలియని విషయాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతో పాటు నాణ్యమైనటువంటి పంటలు పండిస్తే మనం దీని ఎగుమతులకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రైతు లోకం అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం. మనకి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, వ్యవసాయ ప్రదర్శన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. 1, 2, 3 ఫిబ్రవరి 3 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం ఉంది. అందరూ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. మనకి విజిట్ చేయడానికి kisan.meలో వెళ్ళి మీరు పాస్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా వస్తే మీకు విజిటింగ్ పాస్ ఇస్తారు. దాని త్రూ మీరు డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు. పాస్ అనేది, ఎంట్రీ అనేది ఫ్రీ ఉంది. ఇక్కడ మనకి అగ్రి రిలేటెడ్ కంపెనీస్ వచ్చాయి. అగ్రి ఇన్పుట్ కంపెనీస్ వచ్చాయి, ఇరిగేషన్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చాయి, టూల్స్, మెషినరీ కంపెనీస్ వచ్చాయి, మనకి ప్లాస్టిక్ కల్చర్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చాయి, సోలార్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వచ్చాయి. డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీరు విజిట్ చేసి అన్ని స్టాల్స్ వాళ్ళతో, కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే మీకు అగ్రికల్చర్లో కొత్తగా ఏమేమి మార్పులు వస్తున్నాయి, ఏమేమి యూజ్ చేసి మనము ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చో తెలుసుకోవచ్చు.